వరలక్ష్మి యూట్యూబ్ వంటలకి స్వాగతం. నేను ఇవాళ టమాటా పచ్చడి, పచ్చి పచ్చడి, నిల్వ ఉండే పచ్చడి ఎలా పెట్టుకోవాలో చేసి చూపిస్తాను. కిలో టమాటాలు, 200 గ్రాముల చింతపండు, 200 గ్రాములు ఉప్పు, కారం సరిపడా. మీకు కారం ఎక్కువ అనిపిస్తే కొంచెం తక్కువ వేసుకోండి. కారం మాత్రం 200 గ్రాములు వేయాలి. 150 వేసినా పర్వాలేదు, కారం తక్కువ తింటున్నారు కాబట్టి. ఇప్పుడు కొంచెం మెంతిపిండి, ఏపి మెంతులు పౌడర్ చేసిన పిండి, 2 చిన్నులపాయలు, పసుపు 2 స్పూన్లు. ఇప్పుడు ముక్కలు కట్ చేద్దాం. కాయలు కడిగి శుభ్రంగా ఆరబెట్టండి. ఈ ముచ్చుకలు తీసేయాలి. తీసేసి కాయలు చక్కగా ఇట్లా ముక్కలు కోసుకొని ఒక గాజు గిన్నెలో వేసుకోండి. పచ్చడి చాలా బాగుంటుందండి. 6 నెలల దాకా బాగా నిల్వ ఉంటుంది. బయట పెట్టుకున్న పచ్చడి, పచ్చడే చేసుకోవచ్చు. ముక్కలు ఎండబెట్టి చేసుకోక్కర్లేదు. ముక్కలు ఎండబెడితే కనుక గట్టిగా ఉంటుందండి పచ్చడి, గుజ్జు ఎక్కువ అనిపించదు. పచ్చడి కూడా నిల్వ ఉంటుంది, ఏం అవ్వదు, పాడవదు. వచ్చినాయండి కాయలు ముక్కలు కట్టేయటం. కిలో కాయలే కదా తీసుకున్నాము, తొందరగా అయిపోయినాయి. ఇప్పుడు ఈ ముక్కలు అయిపోయినాయి. ఈ ముక్కల్లోకి 200 గ్రాములు ఉప్పు వేసేద్దాం. 2 స్పూన్లు పసుపు వేద్దాం. వేసి బాగా కలిపేద్దాం. ముక్కలకు ఉప్పు పసుపు బాగా పట్టేటట్టు కలిపి పెట్టి అయిపోయిందండి. ఇది ఒక రోజంతా ఊరాలండి. 24 గంటలు ఊరాలి. మళ్ళీ మనం ఊరినాక మిగిలిన ఐటమ్స్ వేసి మీకు చూపిస్తాను. నిన్న ముక్కలు కోసి ఉప్పు వేసి పసుపు వేసి ఊరబెట్టానండి. ఆ ఇవాళ ఊరిన దాంట్లో మనం నిన్న చింతపండు చూపించాను కదా, నేను 200 గ్రాములు పెట్టుకోవాలని. ఆ చింతపండు దీంట్లో నానబెట్టుకున్నాం. చింతపండు పీసు పెంకులు ఏమీ లేకుండా శుభ్రంగా చేసుకొని ఈ చింతపండు దీంట్లో నానబెట్టుకోవాలి. ఇది వాళ్ళంతా నానిపోతే రేపొద్దున మసాలా అంతా వేసి రుబ్బుకునేది చూపిస్తాను నేను. ఇది టమాటాలు బాగా ఊరిపోయినాయండి. నేను చింతపండు పెట్టా కదా, చింతపండు టమాటాలు ఇక చూసారా బాగా ఊరిపోయినాయి. ఇవి మనం పోపు పెట్టుకున్నాక మిక్సీ వేసుకున్నాం. నేను టమాటాలు ఉడకబెట్టలేదు, ప్లస్ ఎండబెట్టలేదు, పచ్చి ముక్కలే 3 రోజులు నానబెట్టి ఉప్పు పసుపులో ఉంచిన ముక్కలు. ఇవి ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఉప్పు కారం అన్నీ వేసి, ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఆల్రెడీ కారము అవి వేసి ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కళాయి పెట్టుకొని 200 గ్రాముల నూనె వేసుకున్నాను. నువ్వుల నూనె వేసానండి. నువ్వుల నూనె కానీ శనగ నూనె కానీ వాడాలి. నూనె ఇది రిఫైండ్ ఆయిల్, పామ్ ఆయిల్ అవి వాడకూడదు. ఇవి పోపు గింజలు. నూనె వేడెక్కిందండి. 1 స్పూను ఆవాలు చిటపట్టలాడినాక 1 స్పూను మినప్పప్పు కూడా కొద్దిగా వేడెక్కిన తర్వాత 1 స్పూను జీలకర్ర. ఇవి బాగా యాగనిచ్చి
ఇది చూసారా, బ్రౌన్ షేడ్గా వచ్చేసినాయి. బ్రౌన్ షేడ్గా రాగానే కొంచెం కచ్చాగా నలుపుకున్న చిన్నులకాయ. ఇంకో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఆఫ్ చేసుకున్నాక ఎండుమిరపకాయలు వేద్దాం. వేగిపోయింది చూసారా. ఇది పోపు అయిపోయింది. పోపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుందాం. 2 సార్లుగా మిక్సీ వేసుకుందాం. ఎక్కువ ఉన్నాయి కదా, కిలో కాయలు కదా. అది దీంట్లో కొద్దిగా చిన్నులపాయలు, ఒక స్పూను ఆవు పిండి, దీంట్లో సగం కారం, ఈ సగం దాంట్లో వేద్దాం. ఇప్పుడు మిక్సీ కొడదాం. ఇప్పుడు పోపు అయిందండి మిక్సీ కొట్టుకోవటం. ఇప్పుడు పోపు దీంట్లో పోసేసుకుందాం. ఇది బాగా కలిగి పెట్టుకొని, చూసారా ఎంత బాగా వచ్చిందో. నేను అసలు ముక్కలు ఉడకబెట్టలేదు, ఎండలో ఎండబెట్టలేదు. పచ్చి ముక్కలతో చేసిన పచ్చడి ఇది. నిలవ ఉంటుందండి, పాడవదు. ఉప్పు సమంగా కనుక వేసుకుంటే కిలోకి 200 గ్రాములు ఉప్పు వేసుకోండి, సమంగా సరిపోద్ది. కారం మీ ఇష్టం తగ్గించి వేసుకున్నా పర్వాలా. లెక్క ప్రకారం అయితే 200 గ్రాములు వేసుకోవాలి, తగ్గించినా పర్వాలా. ఇంకండి నూనె అంతా, తాలింపు అంతా పచ్చట్లో కలిపేసాను. బాగా కలిసిపోయింది చూసారా. ఎంత కలర్ ఇంట్లో అన్నిట్లో వేసుకొని తినచ్చు. ఇది ఇడ్లీలకి, దోశలకి, అన్నానికి అన్నిటికీ తినచ్చండి. చూడు ఎంత గ్రేవీగా వచ్చింది. అదే ఎండబెట్టిన ముక్కలు అయితే కనుక కొంచెం గట్టిగా వస్తుంది పచ్చడి. టమాటా పచ్చడి రెడీ. కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చి కొంచెం షేర్ చేయండి.